భారత స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ప్రతి సంవత్సరం జనవరి 23న జరుపుకుంటారు. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిషాలో జన్మించారు. ఈయన తండ్రి జానకీనాథ్ బోస్ మరియు తల్లి ప్రభావతి దత్ బోస్ 2021 నుండి ఈ రోజును పరాక్రమ దివాస్గా అధికారికంగా ప్రకటించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జరుపుకోవడానికి కారణాలు: భారత స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు. స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటం, అచంచలమైన దేశభక్తి, స్ఫూర్తిదాయక పిలుపులు వంటివి నేతాజీని గౌరవించడానికి కారణం. ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అహింసా మార్గంలో మాత్రమే స్వాతంత్రం లభించదని, ఆయుధాలను చేతపట్టి స్వాతంత్రంను సాధించగలమన్న నినాదాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేవనెత్తారు. భారత్ ఆయుధాలతో సైనిక మార్గంలో పోరాడడం తెలుసని ప్రపంచానికి ఎత్తి చూపిన ఘనత నేతాజీకే చెందుతుంది. స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం చివరి ఘట్టంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటికే ప్రపంచ పరిస్థితులు అనుగుణంగా అంతర్జాతీయ శక్తుల సహాయంతో అన్మిత దేశాలు మట్టిలో కాలుని భారత్ స్వాతంత్ర్య పోరాటంలో నిమగ్నమైన ఏకైక వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. బోస్ సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టవచ్చని నమ్మాడు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం ఆంగ్లేయులను ముక్చెమటలు పట్టించింది. 1945 ఆగస్టు 18లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.